తేజస్వి మీడియా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మెక్డొనాల్డ్స్ లో మనుషుల మాంసం కలుపుతా అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు ఖాళీగా ఉండి ఇలాంటి జాబులు తీసుకుంటారా, లేదా వీళ్ళ పని ఇదన్నట్టు చేస్తారా నాకైతే అర్థం కాదు. ఎవరైనా మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే ఇంకా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, ఉద్ధరంగా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓన్లీ క్వశ్చన్ చేయాలా? ఇట్లా రోడ్ సైడ్ బిజినెస్ని చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళు క్వశ్చన్ చేస్తే మీకు ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు ఒకడేమో ఎక్స్పైరీ డేట్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా అని చెప్పని, కనీసం 1% అయినా జనరల్ నాలెడ్జ్ ఉండేవాడి క్వశ్చన్ అడిగితే వాడి మెట్టితో ఓడే కొట్టుకోవాలా. పాపము ఆయన బాధ చూస్తా ఉంటే నిజంగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనసు అనేది ఉంటుంది కదా. చూసిన వాళ్ళు బాధపడుతున్నారు, మరి ఏందిరా ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని. సరే జరిగిందేదో జరిగిపోయింది. ఆయన సైడ్ నుంచి ఆయన ఆన్సర్ చెప్తాన్నా వినడంలే అనమాట. మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బరాబర్ అవుతున్నారు, సంథింగ్ ఏదో అంటున్నారు అనమాట. ఆయన దృష్టిలో ఆయన ఆలోచన ఒక కూలీ పని చేసుకుంటున్నాడు, ఆయన సొంత బిజినెస్ అని కూడా కాదని చెప్పని ఆయన క్లారిటీగా చెప్పినాడు అనమాట. ఆయన ఓనర్ చెప్తే ఈయన పని చేస్తున్నాడు అంటే ఇన్ కేసు ఈయనకైనా ఇబ్బంది అయితే మా ఫ్యామిలీ ఎలాగా అని చెప్పిన అతను ఆలోచిస్తున్నాడు అనమాట. వీళ్ళ క్వశ్చన్లు ఎందుకు భయపడుతున్నారంటే ఇన్ కేసు ఈ రోజు కనీసం కూలీ తీసుకోకపోతే వాళ్ళ ఇంట్లో తినని సిచ్యువేషన్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళని పాకిస్తాన్లో పడేయాలన్నమాట. వీళ్ళేదో పెద్ద ఉద్ధరించినట్టు మళ్ళీ వెనకలు కొంతమంది సపోర్ట్. ఈ ఎప్స్టీన్ కేసులో వీళ్ళని కూడా యాడ్ చేసి సరిపోతుంది, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. మైకులు పట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు, ఇన్ కేసు మీ గురించి నిజాలు వస్తే మీ లైఫ్ ఏమవుతుంది?